జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి చరితామృతం అండి. సంపూర్ణమండి. మా దగ్గర ఉన్న పుస్తకం అయితే చూడండి. స్వామివారు త్రిమూర్తులు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు గాన్గాపురంలో కొలువై ఉన్నారు కదా. మాణిక్యప్రభు మహారాజ్ గారు, అలాగే స్వామి సమర్థ, షిరిడి సాయినాథుల వారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి శ్రీ చరణములండి. ఈ చరితామృతం అయితే మేము వీక్లీ అయితే ఒక 2 చాప్టర్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. వినాలి అనుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి మాకు. ఎందుకంటే స్వామివారి చరిత్ర చదవాలన్నా కొంతమందికి కొన్ని ఆటంకాల వల్ల అయితే, కొన్ని ఇబ్బందుల వల్ల చదవలేకపోతారు కదండి. అటువంటి వారైతే స్వామివారి చరిత్ర అయితే వినొచ్చు. మీరు చూస్తున్నదైతే శ్రీపాద స్వామివారు కురువపురంలో అండి. దత్తాత్రేయ స్వామివారు అయితే గురు సాంప్రదాయానికి నాంది పలికినవారు. ఆయన త్రైలోక్య గురువు. దత్తాత్రేయుల వారు దేవదానవ మానవ మరియు జంతు జాతులన్నిటికీ గురువు. దేవలోకమున త్రిశరుడుగా, పాతాళలోకమున కపిలుడుగా, భూలోకమున బాలోన్మత్త పిశాచ వేషధారిగా ఉండే దత్తాత్రేయ స్వామివారు జ్ఞాన దృష్టితో చూసినప్పుడు సహస్ర నేత్రములు, సహస్ర శిరస్సులు, సహస్ర పాదములు కలవాడై అన్ని లోకాలకు, అవతారములకు, అనంతమైన కళలకు బీజమై ఒక్కోసారి నిరాకారుడిగా, మరోసారి సకారుడిగా ఉండే ఆది మధ్యాంతరహితుడుగా గోచరిస్తారు. లోకాలను, జీవులను ఉద్ధరించి వారిని సరైన మార్గంలో పెట్టే గురు దత్తాత్రేయ స్వామి వారు స్మర్తృగామి. కలియుగం కాక మిగిలిన యుగాలలో 16 అవతారములతో షోడశ దత్తావతారాలు అను ఈ దత్తమూర్తి జగత్తును ఉద్ధరించిన జగదోద్ధారకుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఈ కలియుగంలో అనంత విశ్వాన్ని ఉద్ధరించుటకు సవితృకాటక చేనమనడి యజ్ఞబలంగా మొదటిగా వచ్చిన షోడశ కళా పరిపూర్ణ దత్త పరబ్రహ్మావతారమే శ్రీపాద శ్రీవల్లభులుగా క్రీస్తు శకం 1320 సెప్టెంబర్ 9 మంగళవారం నాడు చిత్తా నక్షత్రమున భాద్రపద శుద్ధ చవితి నాడు పీఠికాపురంలో జన్మించినది మొదలు క్రీస్తు శకం 1350 ఆశ్వయుజమాస కృష్ణ ద్వాదశి నాడు కురుంగడ్డలో కృష్ణానదిలో అవతారం గుప్తపరచు వరకు అనేకములైన అనంతములైన శ్రీపాదలీలలు ఈ శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృతమునందు క్రమ పద్ధతిలో విశదీకరించబడినవి. మహారుషులు, మహాయోగులు మరియు దేవతలు సైతం పఠించే బీజాక్షరీత దివ్య స్పందన గర్భిత దివ్య గ్రంథం ఇది. ఈ చరితామృతం అయితే మనం ప్రతిరోజు చదువుకుని అలాగే వింటూ శ్రీపాద శ్రీవల్లభులు దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వాదం, అనుగ్రహం సదా మనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా చరితామృతం వినాలనుకుంటే కామెంట్ చేయండి. జై గురుదత్త. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव. पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता
जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सुमतीनन्दन नरहरिनन्दन दत्तदेव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव पीठिकापुरा नित्यविहार मधुमतिदत्त मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव जय गुरुदत्त।